బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 3 బ్యారేజీల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు సిద్ధమైంది. రేపటి నుంచి విచారణ చేపట్టనుంది. బీఆర్కే భవన్లోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత సీనియర్ న్యాయవాదిని నియమించుకోవాలని భావించిన కొన్ని కారణాలతో నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ జరపనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 58 మంది అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, నిపుణుల నుంచి కమిషన్ అఫిడవిట్లను కోరగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మినహా మిగిలిన వారి నుంచి అందినట్లు తెలుస్తోంది. సోమేష్ కుమార్ కు విధించిన గడువు ముగిసినా రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది. కమిషన్ కు అందిన 57 అఫిడవిట్లలోని అంశాలనే ప్రామాణికంగా తీసుకుని ఈ బహిరంగ విచారణ జరపనున్నారు. దీని తర్వాత ఎన్ని రోజుల పాటు ఎంక్వైరీ జరుగుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ తన మధ్యంతర నివేదికను కమిషన్ కు అందజేశారు. అయితే అన్నారం, సుందిల్లా బ్యారేజీలపైన నివేదికలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఘోష్ ఆదేశించారు. సివి ఆనంద్ నివేదికలో 21 మంది ఇంజనీర్ల పాత్ర ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. అయితే మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజనీర్లందరినీ విచారణకు పిలిపించి వివరాలను సేకరించారు. నాణ్యత లేమి, డిజైన్లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫై చేయడం, పెరిగిన వ్యయం, నిర్వహణ లోపం, పని చేయని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేక అంశాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. వెంకట్, రేపు నుంచి కూడా బహిరంగ విచారణ జరగనట్లు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో సాంకేతికపరమైన అంశాల మీద కమిషన్ ఇప్పటిదాకా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైగా విచారణ చేపట్టింది. ఇక గతంలో సెక్రటరీలుగా పనిచేసినటువంటి కాళేశ్వరం, ఇరిగేషన్, అట్లనే ఫైనాన్స్ సంబంధించిన సెక్రటరీలను కూడా ఇప్పటికే విచారించింది. ఈ 100 మంది దగ్గర కీలక అధికారులతోటి అఫిడవిట్లను కూడా తీసుకున్నది. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించి ఉంది. ఇక సాంకేతికపరమైన అంశంలో చివరి ఘట్టానికి కమిషన్ వచ్చిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేపట్టి డేటా సేకరించినటువంటి కమిషన్ ఇప్పుడు బహిరంగ విచారణకు సిద్ధమవుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఒక్కొక్క అధికారిని ఎవరైతే అఫిడవిట్లు దాఖలు చేశారో కమిషన్ ముందు, దాదాపు 57కు పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చినాయి. 57 మందికి సంబంధించిన అధికారులను రోజుకు ఒకరి చొప్పున బహిరంగ విచారణ చేపట్టబోతుంది. అంటే కోర్టులో జరిగే తీరు ఏ విధంగా ఉంటుందో సేమ్ యాసిటీజ్ కూడా ఇక్కడ బీఆర్కే భవన్లో బహిరంగ విచారణ కోసం ఒక సపరేట్గా ఒక గది ఏర్పాటు చేసిండ్రు. ఎదురెదురుగా అధికారి, అటు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరు ఎదురెదురుగా బహిరంగ చర్చ జరుగుతుంటారు. అఫిడవిట్లు ఏవైతే ఇచ్చారో అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలను క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తారు. ఏ విధంగా కాళేశ్వరం నిర్మించారు, ఏ విధంగా సాంకేతికపరమైన టెక్నాలజీ వాడారు, ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ఏ విధంగా వైఫల్యం చెందింది, ఎందుకు ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, కారణమేంది, అందులో మీ పాత్ర ఏంటి అనే దాని మీద ఒక్కొక్క అధికారిని అడిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లా అనేక ప్రశ్నలు గుప్పించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రోజుకొకరు టైము, డేటు కూడా ఫిక్స్ చేశారు. ఏ రోజు ఏ అధికారి రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత సమయము విచారణ ఉంటుందనేది కూడా స్పష్టంగా అధికారులకు ఇప్పటికే సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరిని కూడా ఇందులో కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని కూడా ఇందులో వదిలే ప్రసక్తి కనబడటం లేదు. ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కొంతమంది ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. అఫిడవిట్లు దాఖలు చేయాలని మరొకసారి కూడా సమన్లు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అఫిడవిట్లు దాఖలు చేయని అధికారులపైన
చేయకపోతే మాత్రం లీగల్గా ముందుకు వెళ్తామనేది కూడా కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. లీగల్గా అంటే నేరుగా అరెస్టు చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అఫిడవిట్లు ఈయన వారిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇక రేపటి నుంచి బహిరంగ విచారణకు సంబంధించిన అంశం కూడా ఇప్పటికే 57 అఫిడవిట్ల వచ్చినాయి. వారందరికీ కూడా సమన్లు జారీ చేసి ఉంది. ఇప్పటికే నిన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా నిన్న కమిషన్కు విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చారు, మధ్యంతర నివేదిక ఇచ్చారు. అందులో దాదాపుగా 20 మందికి పైన అధికారులు ఇందులో బాధ్యులుగా గుర్తించినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ 20 మంది ఎవరు, ఏ విధంగా తప్పిదం చేసిండ్రు, వారందరూ కూడా ఏ విధంగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు చెప్తే కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన వైఫల్యం చెందింది అనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. ఎవరు ఆ 20 మందికి పైగా అధికారులు ఎవరు అనే దాని మీద. సో వారిచ్చే ఎవిడెన్స్ ప్రకారము భవిష్యత్తులో మరికొంతమందికి సమన్లు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో మేడిగడ్డే కాదు, మేడిగడ్డ మీదనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటివరకు మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డే కాదు, సుందిల్లా అన్నారం మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి. ఈ 3 బ్యారేజీల పైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలనేది ఇప్పటికే విజిలెన్స్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ కోసం కూడా ఇప్పటికే కమిషన్ ఎన్డీఎస్ఏని కూడా కోరింది పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని. ఇక ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయి కాళేశ్వరం పైన నివేదిక మీ దగ్గర ఉన్న నివేదిక మొత్తం కూడా సమర్పించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఎక్స్పర్ట్ కమిటీ కావచ్చు, లేకపోతే మాజీ ఇంజనీర్లు కావచ్చు, ఇట్లాంటి అందరినీ కూడా ఇప్పటి వరకు తమ అభిప్రాయాలను కూడా సేకరించినటువంటి నేపథ్యం ఇప్పటికే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 57 మంది ఏవైతే అఫిడవిట్లు దాఖలు చేశారో వీరి అందరితో క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంది. అధికారులు కూడా అఫిడవిట్లో ఇచ్చినటువంటి అంశాలే క్రాస్ ఎగ్జామినింగ్లో చెప్తారా, లేదంటే ఇంకా కొత్త అంశాలు ఏవైనా చెప్తారా అనేది కూడా ఆసక్తిగా ఉంది. వారిచ్చే దాని ప్రకారమే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ అని మేమే చెప్పుకుంటున్నటువంటి పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. స్పష్టంగా నోటీసులు ఇస్తే కనుక గతంలో ఇరిగేషన్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కమిషన్ ముందుకు రావడానికి నామోషి కనపడితే కనుక ఖచ్చితంగా కమిషనే వారింటికి వెళ్ళి విచారణ చేపట్టడానికి ఎలాంటి నామోషి లేదు కమిషన్కి అనేది కూడా స్పష్టంగా కమిషన్ చాలాసార్లు చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ప్రతి అంశము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ నెల చివరి వరకు ఈ బహిరంగ విచారణ కొనసాగుతుంది. దాంతోపాటు కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 3 ప్రధాన పంప్ హౌజులు ఉన్నాయి. లక్ష్మి, అట్లనే సరస్వతి, పార్వతి, ఈ 3 ప్రధాన పంప్ హౌజులు. ఈ ప్రధాన పంప్ హౌజులో పనిచేస్తున్నటువంటి దాదాపు 200కు పైన అధికారులను, ఎవరైతే ఆ పంప్ హౌజులో పనిచేసే అధికారులను కూడా ఇప్పటికే విచారించింది. వారి నుంచి కూడా అఫిడవిట్లు గత నెలలోనే స్వీకరించింది. అంటే ఇంకా ఏమైనా సమాచారం తెలుస్తుందా వారి నుంచి, పంప్ హౌజులు ఎట్లా నడుస్తున్నాయి, దీనికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అటు కమిషన్ నివేదికలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. పక్కా ఆధారాలతో ఎవిడెన్స్తో ఈ క్రాస్ ఎగ్జామినింగ్ చేసేందుకైతే కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు మొదటి రోజు మాజీ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు రాబోతున్నారు. ఆయనతో మొదటిగా క్రాస్ ఎగ్జామినింగ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అట్లా రోజుకొకరితో ఈ బహిరంగ చర్చ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఏం చెప్తారు, ఏ అంశాలు బయటకు వస్తాయి అనేది సస్పెన్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ వెంకట్.